మేడం ఇప్పటిదాకా జబర్దస్త్ లో ఎన్నో స్కిట్ లో నేను డైరెక్షన్ చేశాను. ఫస్ట్ టైం నేను ప్రొడ్యూస్ చేయబోతున్నాను. ముందుగా హీరోయిన్ పిలిచేద్దాం. హలో హీరోయిన్. ఇదిగా ఎవరు నువ్వే? నేను ప్రొడ్యూసర్వేనా? ఎవరు నువ్వు అని అడిగింది ఆగొచ్చుగా. ప్రొడ్యూసర్ నువ్వు అడిగితే ఇదిగో అబ్బాయి ఏంటి బ్రేక్ పేస్ట్ ఏం పెడతావు మాకు? ఎంత పొడిగెడతాం ఏంటి ఎమ్మెల్యే దోశ ఎంత ఉంటది. సగం నీ కూతురికి పెట్టి మిగతా సగం దోశ నువ్వు తిను. సరేలే. ఇదిగో అబ్బాయి సీకులు ఎడతావా లంచ్ కి? సీకులు అంటే సీకేసిన తర్వాత బొక్కలు ఉంటాయి. లంచ్ లో ఏదో ఒక వెరైటీ ఉంటుంది కదా. ఏ వెరైటీ చెప్పండి అమ్మా. ఇదిగో అబ్బాయి మా అమ్మ అడుగుతుంది చికెన్ లో వెరైటీలు ఏమైనా ఉన్నాయా? చికెన్ మంచూరియా, చికెన్ 65 రెండు తెస్తా. ముక్క నోట్లో పెట్టుకోగానే జువ్వు మనకి ఎందుకు జారిపోవాలి అబ్బాయి? మొక్క నోట్లో పెట్టుకుని నా దగ్గరకు వస్తే మూతు మెత్తంత గొంతులో కాదు నడ్లోకి వెళ్తాది ముక్క. షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు ఈ మొక్క కావాలంట మొక్క. ఇదిగో అబ్బాయి చెప్పడం మర్చిపోయాను. చెప్పొద్దు. హలో హలో హీరో గారు వచ్చేయండి. అరే ఎవరు వాయిస్ ఇది? మహేష్ బాబు గారిది. పర్ఫెక్ట్ గా చేయాలి. ఓకే. ఎప్పుడు వచ్చింది కదా నీ బుల్లెట్ దిగిందని చెప్పు. ఎప్పుడు వచ్చాను కాదు. బుల్లెట్ దిగిందా లేనా? బుల్లెట్ దిగిందా లేనా? నాకు వీడికి ఎటువంటి సంబంధం లేదు. నాకు వీడికి ఎటువంటి సంబంధం లేదు. హలో డైరెక్టర్ గారు వచ్చేయండి వచ్చేయండి. రాఘవేంద్రరావు గారు ఎలా ఉంటారు నువ్వు ఎలా ఉంటావు? కాదు భయ్యా నాకు ఈ గెటప్ లో పేరు బాగా వచ్చేసిందండి. గురుగారు గెటప్ లో తిరుగుతూ ఉన్నాను. మరి వస్తున్నారా సారు? వస్తున్నారు గురుగారు. ఇప్పుడు సినిమాలో చూడవే. కూర్చోండి బాబు దాదా ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ సీన్ వెళ్ళిపోదాం. హీరో ఎవరు? ఈయనే. ఓహో హీరోయిన్. హీరోయిన్ ఇక్కడ ఉంది. సరే ఫస్ట్ సీన్ ఏంది? ఫస్ట్ సీన్ హీరో గారు నడుచుకొస్తుంటే కూరగాయలన్నీ ఎగురుతుంటాయి. ఆ మధ్యలోంచి సమరమే అనుకుంటూ వస్తారు సార్. ఒక్క నిమిషం ఇదిగో చూడండి. ఎవడు పండు నొక్కితే గుజ్జు గుజ్జు అయ్యి జ్యూసు కారుద్దో ఆడే పండుగాడంట. ఎవడు కొడితే పండు నొచ్చు నొచ్చు అయ్యి గుజ్జు కారుతో ఆడే పండుగాడు. సూపర్ సార్. నెక్స్ట్ లిఫ్ట్ లో సీన్ సార్. లిఫ్ట్ లో సీను పళ్ళ తోటలోనా? సరే ఎక్కడో కాడ ఇద్దరు కూర్చోండి. అరే పండు బాగుంది ఎక్కడ కొన్నావు? యాక్షన్. పళ్ళు బాగున్నాయి ఎక్కడ కొన్నావు? మార్కెట్ లో కొన్నాను. ఎంత? 250. జీవితం నీకు 50 రూపాయలకి అమ్ముతే ఎవడు కొండు? వాళ్ళిద్దరిని వచ్చి మన ప్రకాష్ రాజుని వాణ్ణిని. నీదే డైలాగ్. నీ కొడుకు ఏం చేస్తుంటాడు? రెడీ యాక్షన్. నీ కొడుకు ఏం చేస్తుంటాడు? వ్యవసాయం చేస్తుంటాడు. వ్యవసాయం చేస్తుంటాడు. వ్యవసాయం. వ్యవసాయం కాదురా అది వ్యవసాయం. వ్యవసాయం. నీ కొడుకు ఏం చేస్తుంటాడు? వ్యవసాయం చేస్తుంటాడు. పళ్ళ తోట వేసిండు. అందులో కుళ్ళిపోయిన పళ్ళు తీసేస్తుండు. నువ్వు వాడు నిన్ను కొట్టాడు బాధలో. చూడు వాడు నిన్ను కొట్టాడు బాధలో. ఇది డైలాగ్ కాదురా నీకు చెప్తున్నాను. డైలాగ్ కాదురా. ఈ రోజు నా కొడుకు వస్తాడు. అటైతే నువ్వు ఆకుండా చచ్చిపో. ఇక్కడ పళ్ళు పడాలి పైనుంచి. ఓకే యాక్షన్. ఒక్క 24 hours టైం ఏంటి సార్? ఇప్పుడు మా నాన్న పోయాడు. ఇంకో 24 గంటలు 30-40 మంది క్రిమినల్స్ పోతారు. టెలికాస్ట్ అయిన తర్వాత మొత్తం పోతాండయ్యా. మొత్తం పోతాండయ్యా. ఇవన్నీ ఫైట్స్ అయిపోయినాయి కానీ మంచి సాంగ్ కావాలి సార్. ఇప్పుడు సాంగ్ తో సినిమా క్లోజ్ సార్. అవును ఒక్క నిమిషం. ఈ పాట క్లబ్ లో కాకుండా పండ్ల తోటలో ఏం చేయమంటారు సాంగ్? ఇప్పుడు ప్రతి షాట్ లో అమ్మాయి బొడ్డు మీద పండు పడుతూనే ఉండాలి. అంతే కదా? అంతే. పడత చూడండి. ఎందుకు కొడుతున్నా? పోయింది పోయేది పోయింది పోయేది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. రాధా ఒక్క నిమిషం ఆగు. రాధా ఈ పూలో నా ముఖం పెడితే ఎలా ఉన్నాను? తెలుసు రాధా తెలుసు. నీతో ఎప్పుడైతే ప్రోమో పడిందో, నిన్నెప్పుడైతే ప్రేమించానో అప్పుడే నేను పూనే అయిపోయిన విషయం నాకు ఎప్పుడో తెలుసు. రాధా ఈ మబ్బులో మొహం పెడితే నేను ఎలా ఉన్నాను రాధా? మబ్బులా ఉన్నావు గోపి. తెలుసు రాధా తెలుసు. ఈ జబ్బు మొహం దాన్ని ప్రేమించినప్పుడే నేను మబ్బు కన్నాను నాకు ఎప్పుడో తెలుసు. పద రాధా పద. గోపి పువ్వులో ముఖం పెట్టావు, మబ్బులో ముఖం పెట్టావు, ఆ సూర్యుల్లో ముఖం పెట్టలేదే గోపి. ఆల్రెడీ అక్కడి నుంచే వచ్చినట్టుంటాను కదా రాధా. ఇంకా ఎంతసేపు అని ఇలా టైం వేస్ట్ చేస్తాం? పద అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడు. అయ్యో గోపి, మా అమ్మగారు మగవాళ్ళతో తుప్పల్లోకి వెళ్ళొద్దన్నారు గోపి. మా అమ్మ ఏమన్నా రోజు ఒక దాంతో వెళ్ళమని చెప్తుందా రాధా? రోజు ఒక దాంతో వెళ్ళమని చెప్తుందా రాధా? అయినా నాకు తెలిసి మీ అమ్మ ఇంద్రజమ్మ అయ్యి ఉంటది. ఆమెగారే మగవాళ్ళతో స్కిట్టులు చేయొద్దు, మగవాళ్ళతో పంచులు వేపించుకోవద్దని మగవాళ్ళ మీద డామినేషన్ చేస్తా ఉంటారు. మగాళ్ళు ఆడవాళ్ళని నొక్కేయొద్దని చెప్పాను కానీ ఇలా ఎప్పుడు చెప్పలే. ఇలా మరి మమ్మల్ని నొక్కేసి అంత చెప్పకూడదు కదమ్మా. అలా మగవాళ్ళతో తుప్పల్లోకి వెళ్ళడం తప్పు గోపి. ఏదో నీ మీద పని చేస్తే వాళ్ళు రియాక్ట్ అవుతారని ఆగుతున్నాను తప్ప. నిజం చెప్పు, నువ్వు మగ కాదు, నువ్వు మగ కాదు. నువ్వు అలానే అంటావు కానీ నేను కళాశాలకు వెళితే నా వెనుక నలుగురు పడేవారు గోపి. పడని రాదా పడని. పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదు. నాలా రోడ్డు మీద పడ్డప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది. నాకు భయం వేస్తుంది గోపి, వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారేమో అని. పిచ్చి రాదా పిచ్చి రాదా. 3.5 సంవత్సరాల బట్టి చేస్తున్నాను. నేనే నిన్నేం చేయలేదు, ఇంకా వాడేం చేస్తారు నిన్ను. మీరు కాబట్టి ఏం చేయలేదు, మీరు కాబట్టి ఏం చేయలేదు. ఇవన్నీ కాదు, మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడు గోపి. మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. మా నాన్నగారు వచ్చే టైం అయింది. మళ్ళీ మన ఇద్దరం చూస్తే వేరేగా అనుకుంటా. మా నాన్నగారితో ఎలా అయినా నా పెళ్లి గురించి మాట్లాడాలి. నాన్నగారు ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. మీ అమ్మ కోరిక మేరకు ఇల్లు కట్టా, ఆ ఇంట్లో దీపం వెలిగించా. దానిదే ఉంది నాన్నగారు. ఒక అగ్గిపెట్టి తీసుకురండి, తుప్పుక్కు నెలిగిచ్చి టపక్కను ముట్టిస్తాను. నువ్వు తుపక్క వెలిగించి టపక్కన పెట్టడానికి ఇది లక్ష్మీ బాబు కా. మరి ఈ దీపం ఆడవాళ్లే వెలిగించా. నాన్నగారు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి వచ్చి దీపం వెలిగిస్తుంది. ఇప్పటికిప్పుడు నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది నాన్నగారు? నా మేనకోడలు నీ మరదలు. అబ్బా కనకం, నావాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. నువ్వు లాడిచ్చి ఆడిచ్చావే నీ మేనకోడలు కనకం. నాన్నగారు నేను తనని పెళ్లి చేసుకోను. ఈ ఒత్తిని నువ్వే వెలిగించాలి బావా. అవసరం అయితే నా నూనె నా మీద పోసుకుని తగలబెట్టుకుంటాను, కానీ ఈ ఒత్తిని మాత్రం వెలిగించను నేను. ఈ ఒత్తిని మాత్రం వెలిగించను నేను. రాస్కెల్, నువ్వు చేసుకోకపోతే నేను బుల్లి మనవన్ని ఆడిచ్చాలని, వాడిని ఎత్తుకుంటే నా ముఖం మీద చుచ్చిపోయించుకోవాలని ఒక తండ్రిగా నాకుంటున్నారా? అలా అయితే నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. పిలిపించే అమ్మాయిని. రాధా రాధా రాధా. ఎక్కడ దొరికిందిరా ఈ చైనా నూడిల్స్ ముఖంది? నాన్నగారు మీరు నేను ప్రేమించిన అమ్మాయిని కించపరుస్తున్నారు. సరే సెలవులో తగలడు. మంత్రి గారు ఆలస్యం చేయకుండా మంత్రాలు చదవండి. ఆ ముహూర్తం దాటిపోతుంది బాబు, తొందరగా చెప్పు. కానివ్వండి. బాబు తాళికట్టు బాబు. గోపి నాకు క్యాన్సర్. మనసు గతింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి. రాస్కెల్, ఇలా అయితే బొడ్డోని ఎత్తుకొని వారి నా మొక్క మీద చుచ్చిపోస్తే ఆడుకోవాలని నన్ను తప్పకండి, నన్ను తప్పకండి. బావా ఇప్పటికైనా నా ఒత్తి వెలిగించు బావా. అవసరం అయితే నా నూనె ఏ మున్సిపాలిటీ పోస్తాను, కానీ ఈ ఒత్తిని మాత్రం వెలిగించను. అవన్నీ కాదు. లేకు, నేను మీ అమ్మకు మాట ఇచ్చాను, పెళ్లి చేసుకోవాలి. నాన్నగారు మీరు చూసిన సంబంధాలన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయి. అందుకే పంతులకు చెప్పి నేనే ఒక మంచి సంబంధం చూడమన్నాను. పంతులు గారు రండి. ఏవమ్మా నీకేమన్నా బ్లడ్ క్యాన్సర్ ఉందా? లేదు. ఎవరితోనన్నా లవ్ లో పడ్డావా? లేదు. అలా అయితే చాలు పెళ్లి చేసుకోవడానికి. నాన్నగారు ఇలా ఒత్తేదో తీసుకొస్తే. అమ్మా, మా ఆవిడ కోరిక మీదకు ఈ ఒత్తిడి వెలిగించాయి.
అమ్మా అమ్మా ఆగు. ఎవడే ఈడు? నానా మీ కొడుకండి. నా కొడుక? ఏవండి పంతులు గారు, మీకు బ్లడ్ క్యాన్సర్ లవర్ లేనోని తీసుకురామంటే ఇలా కొడుకున్న వాడిని తీసుకొచ్చావు. అంటే మీరు కొడుకు అడగలేదు కదండి. స్వచ్ఛమైన ఒత్తితో దీపం పెట్టిస్తావనుకుంటే ఎవరో వెలిగించి ఆర్పేసిన ఒత్తిడి తీసుకొచ్చి పదం. శోభనం ఎక్కడ చేసుకున్నాం? బాహుబలి సెట్ చేసినోడికి చెప్పాను ఒక మంత్రం సెట్ అయ్యి అని. పద. ఎక్స్ట్రా జబర్దస్త్. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్కారం. అందరికి లాక్డౌన్ ఏం చేసిందో గానీ నాకు మాత్రం చాలా అన్యాయం చేసిందండి. ఎందుకు? లాక్డౌన్ కు ముందు ఈఎంఐ లో ఫ్రిడ్జ్ తీసుకోండి, ఈఎంఐ లో కార్ తీసుకోండి అని చెప్పి తెగ టార్చర్ పెట్టారు. వాళ్ళ మాటలు నమ్ముకొని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 2 నెలలు ఈఎంఐలు కట్టలేదని చెప్పి బండ బూతులు తిడుతున్నారండి ఫోన్ చేసి. నేను దేనికైనా ఈఎంఐ పెడతా. అంతెందుకు లోపల డిన్నర్ వేరు కూడా ఈఎంఐ పెడతానండి నేను. ఏ అప్లోడ్ వస్తాడో ఏంటో రోజు టెన్షన్ అయిపోతుందబ్బా. టీవీ తీసుకున్నావా? అవును సార్. ఈఎంఐ లోని 4 నెలలు అయింది ఈఎంఐలు కట్టి. సార్ ఎప్పుడు కడతావు? సార్ 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 ప్లీజ్ సార్, పరువు గల కుటుంబం సార్. ఎవరిది? మా సార్. మీకెలా లేదు, మాకెందుకన్నా అలా చేస్తారు. టీవీని హ్యాపీ వాడుకున్నప్పుడు డబ్బులు కట్టడానికి ఏంటి బాధ? కడతాడు. కూర్చోండి సార్, కూర్చోండి సార్. మా ఇంట్లో బాదం పాలు చాలా రుచిగా ఉంటాయి ఏ సార్. బాదం పాలు తాగడం ఏంటే? ఎన్నో తాగా నేను. అందుకే ఇలా తిరుగుతున్నావు. ఆ బాదం పాలు తిప్పి తర్వాత ఈఎంఐ గురించి మాట్లాడదాం. ఏవే సువర్చలా? ఏంటి బావా ఎవరైనా? సరంగాల సుధీర్ అని తవ్వి 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 వచ్చేసాడు. టీవీ తీసుకెళ్తానంటున్నాడు సువర్చన. తీసుకెళ్ళిపోండి. పర్లేదు టీవీ ఉంచుకోండి, పర్లేదు, నో ప్రాబ్లం అండి. ఈఎంఐలు కట్టక్కర్లేదు. నిజంగానా? ఆయనకి ఏదైనా తీసుకురా ఇల్లు. ఒక్కడినైతే మేనేజ్ చేస్తాం, ఇంకెవడో ఉన్నాడు కదా. ఎవర్రా నువ్వు? లోన్ ఇచ్చారు ఇంటికి. అంటే బ్యాంక్ ఎంప్లాయ్. బ్యాంక్ మేనేజర్ ని. సారీ అండి. ఇల్లు కాల్ చేయండి. తమ్ముడు ఇట్రా, నీ పేరేంటి? సుధాకర్. నువ్వు ఒక్క బాదం పాలు తాగి ఆ తర్వాత లోన్ అడుగు. ఇప్పుడు బాదం పాలు అవసరం నాకు? నీకేం తెలుసు బాదం పాలు? బాదం పాలు ఉంటానే నీకు అది. సువర్చలా ఏయ్! అదే మీరు పిల్లండి. సువర్చలా? సువర్చలా బ్యాంక్ ఎంప్లాయ్. మరి ఇంటికి తీసుకెళ్తానంటున్నారు. తీసుకెళ్ళిపోండి. ఇల్లు లేకపోతే ఎలా బతుకుతాం? ఏ చెట్టో పుట్టో చూసుకుంటూ. పది బావా. ఏమండి అది కాదండి, ఇప్పుడు యాక్సిడెంట్ అంటే వద్దండి. తినడానికి ఏమైనా తీసుకురా వాళ్ళకి. నీ లోపలికి వెళ్ళి ఏదైనా తీసుకొస్తా. ఈయనకి ఎందుకులేండి, ఈయన అవసరంలా. మీకేం కావాలి? నాకు నేను ఏది చేసినా తినేస్తానండి. అసలు మీకు నాకు ఎటువంటి బంధుత్వం లేదు, అలాంటిది మీరు మా కోసం. ఇప్పుడు మొదలైద్దండి. నిజంగా మీరు మనుషుల్లో దేవుడండి. అయ్యో మీరు వెళ్ళి ఇంకో బాదం పాలు తండి. అప్ప ఇంకెవరున్నారు? వాషింగ్ మిషన్ వాడు ఉన్నాడు. ఆడికెలా మేనేజ్ చేయాలి? నరేష్ అంటే ఎవరు అక్కడ? నేనే అండి. వాషింగ్ మెషిన్ కి ఈఎంఐ కట్టలేదు, వాషింగ్ మెషిన్ తీసుకెళ్ళడానికి వచ్చాను. నీ పేరేంటి? రాంప్రసాద్. ఏంటి బాదం పాలు తాగావా? బాదం పాలు తాగమండి మేము. ఒక్క బాదం ఏ, పాలు. బాదం పాలు ఏముంటది? ఉంటలే అందులో.
వండుతా ఒక్క బాబు సువర్చనా నువ్వు చెప్పింది నిజమే. ఆ బాదం పాలు ఏమో కానీ బాదం మాత్రం కరెక్ట్ గా ఉంది. ఏంటి సుధీర్ గారు? మీరు ఉండండి, నేను మాట్లాడతా. ఏమయ్యా బాదం పాలు తాగావు, చూసావు, ఇంకా కంపెనీ మిషన్ అంటా వింటాయా నువ్వు? ఒక ఆడపిల్ల అలాగే చేతులు కందిపోతాయి, నీకు మనసు రావట్లేదా? పోనీ అండి, పోనీ. ఇప్పుడు చెప్పండి. కంపెనీ వాళ్ళతో నేనే మాట్లాడతాను. ఆ మిషన్ దగ్గర ఉంచేద్దాం, అవసరం అయితే బట్టలు ఎదుగుతానండి. మీరు హ్యాపీగా ఇంట్లో హ్యాపీగా ఉండండి. రోజు వచ్చి రోజు వద్దులేండి, ఒక్క 2 నెలల తర్వాత వచ్చేయండి. మీ ఓకేనా? డబ్బులు మీకు ఇచ్చేస్తామండి. ఆఫ్టర్ 2 months సోర్సలా గారు దాంతో నీకేం పని? కదండి, సోర్సలా గారు 2 months తర్వాత ఈఎంఐ బాదం పాలు. దేనికోసం ఈఎంఐ ఇచ్చావు నువ్వు? ఇల్లు కోసం, నేనేమో టీవీ. ఇల్లు ఎవరిదిరా? ఇల్లు నాది, ఈ నా మొగుడు. మరి సోర్సలా గారు ఇల్లు అన్నారు, డబ్బులు అన్ని తీసుకుని ఇల్లు కనిపిస్తే దూరేస్తావా? దేనికి ఇచ్చావు? యాక్చువల్ నేనే రాంగ్ అడ్రస్కి వచ్చాను, సారీ. ఇంకొకసారి ఇల్లు ఎవరిదో తెలుసుకొని ఇవ్వండి. ఈసారి తెలుసుకొని వస్తా. ఎక్స్ట్రా జబర్దస్త్. నేను శివాజీ సినిమాలో డ్రెస్ తీసుకురండి అంటే చార్మినార్ దగ్గర సెంట్లు అమ్ముతాడు, చూసావా? కరెక్ట్ గా సెట్ అయ్యావు. ఇంకోటి కవాలి పోటీలకి వెళ్తానని అడుగుతున్నాడు ఎవడో పిలిచి. పువ్వులే నవ్వానా? లేదు, పువ్వులా నవ్వావు. అది ఏ పువ్వు? ఎర్రి పువ్వు, ఎర్రి పువ్వు. దేవి, నాతో ఒక్కసారి జతకట్టు. నీకే జతలు జతలుగా ఉన్నారు, ఎక్కడ జత కట్టాలి? ఎంతకాలం చిత్రం చూపుతుంట. పాపులు వచ్చే టైం ఉంది, బయటికి వెళ్ళు. పాపులు ప్రవేశపెట్టండి. సార్ ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను సార్? నరకానికి వచ్చావు, చచ్చిపోయావు. నేనే తప్పు చేశాను సార్. నేను చిన్న చీమకు కూడా ఆడి చేయను. మా దగ్గర డేటా ఉంది, ఏదో ఫోటో తీ. ఎవడ ఫోటో పట్టుకొని ఎవరిని అంటున్నారు సార్ మీరు? అది నేను కాదు. వేరే వాడిని తీసుకురాబోయి నేను తీసుకొచ్చారు. నన్ను ఎలా తీసుకొస్తారా? నా శవంలోకి నన్ను పంపించండి. శవం కాలం పెట్టేసిన అంత అందమైన శవాన్ని ఎలా కాళ్ళ పెడతారా? ఏం టెన్షన్ పడకు, కొంచెం కూల్ అవ్వు. సేద తీర్చడం కోసం నీకు రంబలాంటి ఒక రమ్మని పిలిపిస్తా. ఎవరక్కడ? రమ్మని పిలిపించండి. ఎవర్రా ఎవరు? రంబ సేద తీరు. ఏమో జంబలకి పమ్మని తీసుకుని రమ్మని చెప్తావారా నాకు? మానవా, నువ్వు అను, నేను మేఘాల పైన పడుకోబెడతాను. అవసరం లేదు, 4 రోజులు ఉంటే నిన్నే పాడ మీద పడుకొని పెడతాను. నీకోసం నేను మేఘాలు చీల్చుకుంటూ వచ్చాను లేదు, తెలుసా? మేఘాలే నిన్ను చీల్చుకుంటూ వెళ్ళాయి. అదేలా? జుట్టు మొత్తం పోయింది కదా. నువ్వే మాట్లాడాలి ముందు జుట్టు గురించి. నీ కోసం ఏం పెట్టుకుందో చూడ. ముక్కులు ఏంటమ్మా అది? ముక్కుడుక. ఏంటి? ముక్కుడుక. ముందు యాపిల్ పెట్టి మొహం కడుక్కు, తర్వాత ముక్కు పొల పెట్టొచ్చు. రంబా, డోంట్ వెరీ, ఐ కమ్. రంబా కొంచెం డైటింగ్ చేసి అలా అయింది. ఇప్పుడు ఊర్వశి లాంటి ఒక ఊర్వశి వస్తుంది, మామూలుగా ఉండదు, కింద పడి వస్తావు. పిలిపించండి. అర్జెంటుగా దాక్షాకాయలు, బత్తాకాయలు, యాప్లికాయలు, ఒక పాల ప్యాకెట్ కావాలి నాకు. ఎందుకు? పెద్ద ఆసుపత్రిలో పేషెంట్ లా ఉంది, దీన్ని తీసుకొచ్చి పలకరించాలట పెట్టరా? ఈ అందం చూస్తే వాయో అని లేదా? వాయోలా లేదు, ఇది ఉంది. ఈ చక్కని చుక్కని కనిపించట్లేదా? చుక్కలా లేదులే కానీ దీన్ని వెనక పంపి పో, 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 పో. ఇవన్నీ కాదు, మేనక లాంటి అమ్మాయి. పిలిపించండి. మానవా మానవా ఏమి కోరిక, చెప్పవా చెప్పవా జాగు చేయక. సింగ సింగ సయ్య సింగ సింగ సయ్య.
ఎవరు అది ఎవరు? మేనక. ఊర్లో ఉన్న మేకలన్నీ ఒకేసారి మింగిస్తున్నట్టుంది. నాకు అవసరం లేదురా వీళ్ళంతా. నన్ను భూలోకానికి నా శవంలోకి నన్ను పంపించేయి. నీ జీవితాశయం ఏంటి? జబర్దస్త్లో చేయాలి. ఆ జబర్దస్త్ టీమ్ లీడర్లు పంపిస్తాను, వాళ్ళ ఆత్మలోకి వెళ్ళిపో. నేను ఎవరో తెలుసా? ఎవరు? మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. అందుకే 3 నెలలు పక్కన పెట్టావు. చూడు, జబర్దస్త్ లో మా గురువు గారు దండం పెడతారు. ఈయన ఆత్మలోకి వెళ్ళి సూపర్ గా ఉంటావు. మా అమ్మ నేను బానయ్యో. ఏమై ఆయనలో ఉంటే ఏమైంది? నీకు తెలియదు ఆయన గురించి? చెప్పు ఏంటి? నేను చెప్పు, నువ్వే చెప్పు, మళ్ళీ నన్ను కొట్టిద్దామనే. ప్రపంచంలో మెగాస్టార్ ని చూసావు, సూపర్ స్టార్ ని చూసావు. నీ జీవితంలో ఎప్పుడైనా కామెంట్ స్టార్ ని చూసావా? చూడలే. పిలిపించండి మా గురువు గారిని. అన్నం తినక్కర్లే, కామెంట్లు తిని బతకొచ్చు గురుగారు ఆత్మలోకి వెళ్తే. ఇవన్నీ వద్దులే గాని జబర్దస్త్ లో ఒక పాపులర్ యాక్టర్ ఉన్నాడు, ఇస్మార్ట్ ఇమాన్యుల్. ఇమాన్యుల్ అంటే ఇడిగా, మళ్ళీ చిత్రం చూడని మళ్ళీ అడిగితే ఇప్పుడు నన్ను ఎవరి బాడీలో పంపిస్తా అదే చెప్పు. ఎవరి బాడీలోకి వెళ్దావు? నీకు నచ్చిన బాడీలోకి నువ్వు వెళ్ళు. వెళ్తానన్నాక ఆ బాడీలోకి వెళ్ళు. వెనక్కి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఎక్స్ట్రా జబర్దస్త్. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. సంసారంలో ఒడిదుడుకులు వస్తుంటాయి. ఆ ఒడిదుడుకు నుంచి కొంతమంది బయటపడలేక మా దగ్గరికి వస్తూ ఉంటారు. అదే మా ప్రోగ్రామ్ బతుకు బస్ స్టాండ్. మరి మా బస్ స్టాండ్ లో ఫస్ట్ టైం ఒక గొప్ప జడ్జి మన ముందు రాబోతున్నారు. ఈజ్ నన్ అదర్ దెన్ కృష్ణ భగవాన్ గారు. ఇంకా ఆలస్యం చేయకుండా నాతో 4 సంవత్సరాలు ప్రేమ నడిపి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటూ ఒక ఫ్యామిలీ మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. మోసం జరిగిపోయింది సార్, మీరే ఏం మోసం జరిగిందమ్మా చెప్పు. నా కూతుర్ని ఒకడు మోసం చేశాడు సార్. ఇదే అందరినీ మోసం చేసేలా ఉంది, ఇదే అందరినీ మోసం చేసేలా ఉంది. అమ్మమ్మ సార్ న్యాయం చేస్తారు, కూర్చోండి. మరొక జడ్జిగా మన ముందుకు రాబోతున్నారు పోసాని కృష్ణమురళి గారు. పోసాని కృష్ణమురళి గారు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా తినని ప్రేమించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న ఆ ప్రబుద్ధుని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ హిమ్. నిన్ను అబ్బాయి ప్రేమించాడు, సాక్ష్యం ఎవరైనా ఉన్నారా? సాక్ష్యాలు ఉన్నాయండి, వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. వీడియోలు ఉన్నాయా? అయితే ప్లే చేయండి చూద్దాం, ప్లే చేయండి చూద్దాం. ఏం మాట్లాడతా సార్? చూడండి, నీ భాగవతం చూడొద్దా? చూసారా సార్ వీళ్ళు? వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. సార్ నా దగ్గర ఒక వీడియో ఉంది సార్ వాడిది. ఒకసారి ప్లే చేయండి చూద్దాం. నా పక్క నుంచి నా ఫస్ట్ అమ్మాయి వర్ష, ఈమె లాస్ట్ అమ్మాయి కూడా అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోసాని గారు లాస్ట్ అమ్మాయి తనే అంటున్నాడు, ఏం చేయమంటారు? ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలి రాజా. ఏం మాట్లాడుతున్నారు సార్? పక్క నుంచి మాత్రం పెళ్లి చేసుకుంటారా? పక్క నుంచి పెళ్లి చేసుకోవా? ఇదేమి యాంకరింగ్ నువ్వు తనేదంటున్నా? నాకు తెలిసి ఆ కొట్టోడి వీళ్ళ తాలూకు వాళ్ళ తాలూకు తెలియట్లేదండి. అదే కన్ఫ్యూజన్. ఇదే కాదు సార్, మా దగ్గర బలవన్ సాక్ష్యాలు ఇంకా వీడియోలు ఉన్నాయి సార్. చూపించండి, అందులో చూద్దాం. రెండో వీడియో ప్లే చేయండి. ఒక రోజు 11 o'clock కి కాల్ చేసి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు మేడం నాకు. వెరీ గుడ్ పర్సన్, చాలా మంచి హార్డ్ వర్క్ చేయొద్దు, వాడికి ఏమో అవుతుంది. విన్నారా సార్? అమ్మ అమ్మా నువ్వు ఇట్రా, మీరు కూర్చోండి. పోసాని గారు చెప్పు రాజా. 11 గంటలకి అమ్మాయికి ఫోన్ చేశాడంట. 11 గంటలకు నేను కూడా నైట్ వాచ్మెన్ వైఫ్ ఫోన్ చేస్తాను. మోటార్ ఏమని
ఎన్ని సంవత్సరాలు లవ్ ట్రాక్ నడిపాడు? 4 సంవత్సరాలు. ఏంట్రా, నాకు తెలుసు వాళ్ళు నువ్వే అరేంజ్ చేయించు. ఆడదాన్ని కొట్టిస్తావరా సిగ్గులేనా? 4 సంవత్సరాలు 9 సంవత్సరాలు పట్టుంది. వదిలేసిపోతే కమ్మకి 4 సోలు చేసుకుంటుంది. అమ్మా కూర్చోండి. కృష్ణ భగవాన్ గారు, ఈ సాక్ష్యాలతో వీళ్ళకి పెళ్లి చేయొచ్చు అంటారు, ఇంకా బలమైన సాక్ష్యాలు కావాలంట. బలమైన వాళ్ళు అక్కడ నలుగురిని పెట్టాలి పోలీసులు. సార్ మనవి గొడవలు ఉంటే వాడు చూడండి సార్ అమ్మాయిని ఎలా పట్టుకున్నాడు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా చిట్ట చివరి వీడియో ఏదో ఉంటే చూసేద్దాం. ఆ వీడియో ప్లే చేయండి, లాస్ట్ వీడియో. ఎవరేమనుకున్నా నో ప్రాబ్లం మ్యామ్. వీడేంటి అమ్మాయి ఏంటి అది ఇది వీళ్ళిద్దరు ఏదో అలా ఇలా అని. కానీ ఈ రోజు నేను చెప్తున్నా నాకు నిజంగా ఇష్టం ఇమ్మును అంటే మీ మమ్మీకి చెప్పు. కోడలు వస్తుందని. సార్ ఎందుకు వద్దు అడగండి సార్. కారణం చెప్పాలిగా. ప్రోమో చెప్పేది బాగానే ఉంటుంది సార్. చెప్పిన తర్వాత అసలు కంటికి కూడా కనపడదు సార్. ఎందుకు కనబడదురా? నువ్వు చీకట్లో చూసి నాకు తెలిసి పక్క షోలో సెక్యూరిటీ గార్డులు వచ్చినట్టున్నారు, కంగారు పడకండి. మీ ఉద్దేశం ఏంటి? మీ కాబోయే అల్లుడు అమ్మాయిని చేసుకోవడానికి మీకు అభ్యంతరం లేదుగా? మాకేం అభ్యంతరం లేదు. ఇద్దరు ఒకరికొకరికి ఇష్టపడ్డారు, పెళ్లి చేసేయండి సార్. ఓకే బాబు, నువ్వు లేకు పైకి. నువ్వే డిసైడ్ చేసుకో, ఆ అమ్మాయి కావాలా ఈ అమ్మాయి కావాలా? దాన్ని చేసుకుంటే ఇది బాధపడిద్ది, దీన్ని చేసుకుంటే అది బాధపడిద్ది. అసలు నాకు పెళ్ళొద్దు ఏమొద్దు సార్. నాకు అవసరం లేదు సార్. జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. అమ్మా, మీ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, మీరు ఏం చేస్తారు? దాని జీవితం ఎక్కడ నాశనం అయింది? ఏదో షో కోసం అని చెప్పి వచ్చాం కానీ ఆడు లేకపోతే ఇంకొకడు 11 గంటలకు ఇంకో ఫోన్ వస్తుంది. మా అమ్మాయికి ఏం తక్కువ లేదమ్మా, బానే ఉంది. వీడియోలో ఏం లేదు, వీళ్ళ దాంట్లో మ్యాటర్ కూడా ఏం లేదు. సరే మీరు బయలుదేరండి. అమ్మా మీకేంటి మరి, మీ అమ్మాయికి అన్యాయం జరిగిందిగా? మాకు అలాంటి ఫోన్ ఏదో ఒకటి వస్తుంది 12 గంటలకి. ఓకే సార్, థ్యాంక్ యూ పోసాని గారు. థ్యాంక్ యూ రాజా. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే, నెక్స్ట్ మరొక వింత సమస్యతో. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా బతుకు బస్ స్టాండ్ అంటే ఇదే. మీ లైఫ్ కూడా నాలా బతుకు బస్ స్టాండ్ కాకుండా ఉండాలంటే ఇంకోసారి ఎలాంటి షోకి ఎప్పుడు వెళ్ళదు.